ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు అని ఆర్జీవి ఒక సందర్భంలో ఒక డైలాగ్ కొట్టాడనమాట. ఈ డైలాగ్ కరెక్ట్గా మైక్రోసాఫ్ట్ అండ్ లైనెక్స్కి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే 2010 వరకు మైక్రోసాఫ్ట్ యొక్క మేజర్ రెవెన్యూ సోర్స్ విండోస్ ఓఎస్ నుంచే వచ్చేది. అది విండోస్ డెస్క్టాప్ అయినా, విండోస్ సర్వర్స్ అయినా చాలా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ విండోస్ సర్వర్స్ని యూజ్ చేసేవన్నమాట. కానీ లేట్ 90sలో లైనెక్స్ అనేది బాగా పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎంత పాపులర్ అయింది అంటే ప్రతి ప్రాజెక్టు వాళ్ళ సర్వర్స్ని విండోస్ నుంచి లైనెక్స్కి మైగ్రేట్ చేసే అంత. ఎందుకంటే లైనెక్స్ అనేది ఫ్రీ ప్లస్ సెక్యూర్ కాబట్టి. మైక్రోసాఫ్ట్ ఎంత ట్రై చేసినా లైనెక్స్ని తొక్కేయాలని మైక్రోసాఫ్ట్ వల్ల కాలేదు. ప్రతి డెవాప్స్ ఇంజనీరు వాళ్ళ డేలో ఒక్కసారైనా లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వాల్సిందే. సో మీరు 2026లో డెవ్సెకాప్స్ విత్ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ స్కిల్ లైనెక్స్ అనమాట. ఇందులో మీరు సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైర్వాల్ అంటే ఏంటి, దాని తర్వాత లైనెక్స్ కమాండ్స్ ఏంటి, ఎడిటర్స్ ఏంటి, యూజర్ మేనేజ్మెంటు, ప్యాకేజ్ మేనేజ్మెంటు, నెట్వర్క్ మేనేజ్మెంటు, డిస్క్ మేనేజ్మెంటు అండ్ దెన్ ప్రాసెస్ మేనేజ్మెంటు, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ యొక్క హైరార్కీ ఎలా ఉంటుంది, ప్రాక్సీస్ ఎలా వర్క్ అవుతాయి లైనెక్స్లో, క్రాన్ ట్యాబ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి డెవ్సెకాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే. నేను 4th January 2026 నుంచి డెవ్సెకాప్స్ విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. 1 week ఫ్రీ సెషన్స్ ఉంటాయి. joindevops.comలో రిజిస్టర్ అవ్వండి. మనం ఈ కోర్స్లో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం.